హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాగీ మసాలా. పిల్లలైతే ఈ మ్యాగీ మసాలాను చాలా ఇష్టంగా తింటారు. మ్యాగీ మసాలాను నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ అండ్ టేస్టీగా ఈ మ్యాగీ మసాలాను ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా క్యారెట్, బీన్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని కట్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత 2 మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకొని వాటిని కూడా పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక పావు నూనెనైతే పోసేసాను. నూనె వేడెక్కినాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, క్యారెట్, బీన్ వేసి ఇవి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కేవలం ఈ వెజిటేబుల్స్ సరిపడంత కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మ్యాగీ ప్యాకెట్లోనే మసాలా వస్తుంది కదా, అందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసి దీనిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. కరివేపాకు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు మ్యాగీని అయితే అలా తుంచి వేసుకున్నాను. ఇలా మ్యాగీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. మ్యాగీని వేసాక కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని, మనకు మ్యాగీలో మసాలా వస్తుంది కదా దానిని కూడా వేసేస్తున్నాను. ఈ టైంలో కారం, మ్యాగీ మసాలా వేయడం వలన మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసి మ్యాగీకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పూర్తిగా ఉడికించేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు మ్యాగీ చేసేటప్పుడు ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ మ్యాగీ మసాలా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.